నమస్తే మామ. ఈ రోజు నేను నెట్ఫ్లిక్స్ లో ఒక సినిమా చూసాను, మహారాజా అని మూవీ. మూవీ చూసాక ఒకటే పాయింట్ లో మూవీ ఎలా ఉంది ఏంటి కథ అని చెప్పాలంటే, ఎగ్జిక్యూషన్, స్క్రీన్ ప్లే, స్టోరీ, మూడిటితో ఆడుకుంటాడు నిన్ను డైరెక్టర్. గేర్లు విరుగుతూ ఉంటది, మైండ్ పోతూ ఉంటది, పాతాళానికి ఎట్లా కొడతాడంటే ఛాతిలా పూర్తిగా మారిన చూడు. సో మూవీ టెక్నికల్ గా మాట్లాడుకోవాలంటే స్క్రీన్ ప్లే పరంగా చాలా మంచి మూవీ. స్టోరీ విషయానికి వస్తే రెగ్యులర్ క్రైమ్ బేస్డ్ మూవీసే. బట్ వాట్స్ న్యూ ఇన్ దిస్ మూవీ అంటే స్క్రీన్ ప్లే, టోటల్లీ స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీ. నువ్వు ఒక్క పాయింట్ మిస్ అయినా స్క్రీన్ ప్లే అంటే, లైక్ ఫ్రమ్ ద వెరీ ఫస్ట్ గో ద మూవీ విల్ బి స్టార్టింగ్. ఫ్రమ్ ద వెరీ ఫస్ట్ గో ద మూవీ ఈజ్ ఆన్ రష్ అనమాట. 2 hours 20 minutes మూవీ చాలా పీస్ఫుల్ గా అయిపోతుంది మూవీ. అండ్ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ ఆర్ క్రేజీ అనమాట. దోస్ పాయింట్స్ ఆర్ హైలైట్ ఆఫ్ ద మూవీ. అండ్ విజయ్ సేతుపతి యాక్టింగ్, కొత్తగా ఏం చెప్పాలి బ్రో ఆయన గురించి. ఆయన అసలు ఇప్పుడు లైక్ ఏంటంటే మక్కల్ సెల్వన్ ఈజ్ టాప్ ఆఫ్ తమిళ ఇండస్ట్రీ అంతే. ఇంకా ఆయన కొత్తగా యాక్టింగ్ గురించి పేరు పెట్టే పనేం లేదు. అండ్ సర్ప్రైజింగ్లీ అనురాగ్ కశ్యప్ కూడా చాలా బాగా చేశాడు అసలు మూవీలో. టు బి హానెస్ట్ ఆయన క్యారెక్టర్ కూడా చాలా మంచిగా అనిపించింది. అంటే లైక్ యాక్టింగ్ పరంగా, నాట్ అబౌట్ హిస్ క్యారెక్టర్ ఇన్ ద మూవీ, బట్ యాక్టింగ్ పరంగా ఆయన బాగా చేశాడు. ఎందుకో మ్యూజిక్ విషయానికి వస్తే కొంచెం ఏదో డల్ అయినట్టు అనిపించింది. లైక్ అజనీష్ లోక్నాథ్ మ్యూజిక్ అంటే ఏంటి ఇంత పేలవంగా ఉంది మ్యూజిక్ అనిపించింది. అంటే లైక్ కొంచెం థ్రిల్లర్ జానర్ కదా, నేను మంగళవారం ఆర్ కాంతారా రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేశాను. లైక్ సో స్మూత్ గా మూవీ లాగానే స్మూత్ గా లోగా ఉంటది. కొంచెం ఏదన్నా మాస్ బీట్ ఒక క్లైమాక్స్ దగ్గర కానీ, లేదా మకల్సలో కొడుతున్నప్పుడు ఏదైనా ఫైట్ సీన్ దగ్గర ఒక మాస్ బీజం వదిలితే మాత్రం అది ఈరోజు ఇన్స్టాంట్ షేక్ చేసేసేది ఆ బీజం. బట్ టెక్నికల్లీ మూవీ ఈజ్ బ్రిలియంట్ మూవీ. చూసేయండి, ఇంట్లో ఖాళీగా ఉన్న వాళ్ళు చాలా మంచి ఎక్స్పీరియన్స్ పొందుతారు. దట్స్ ఇట్. అండ్ ఆల్సో మూవీలో ఒక పోలీస్ క్యారెక్టర్ ఉంది, అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఆ క్యారెక్టర్. లైక్ క్లైమాక్స్ వరకు మంచి ఒక గ్రాఫ్ ఉంటుంది ఆ క్యారెక్టర్ కూడా. సో ఎంజాయ్ చేస్తాం. మోర్ ఓవర్ మూవీ ఇట్స్ రియలీ నీడెడ్ అట్ దిస్ స్టేజ్. లైక్ ఈ మూమెంట్ లో ఇప్పుడు ఈ మూమెంట్ లో దట్ ఈస్ వెరీ హానెస్ట్ ప్రెజెంటేషన్ ఆఫ్ ద స్టోరీ. ఇట్స్ అ వెరీ హానెస్ట్ ప్రెజెంటేషన్. అండ్ టెక్నికల్లీ అంతే మూవీ. సో నెట్ఫ్లిక్స్ లో ఉంది కదా? అవును. సో నెట్ఫ్లిక్స్ లో ఉంది. ఓటీటీలో ఎవరైనా చూడాలనుకుంటే గో అహెడ్ అండ్ డూ వాచ్ దట్. బెటర్ కొంచెం ఫ్లేవర్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే తమిళ్లోనే చూడండి. తెలుగులో కొంతమందికి విజయ్ సేతుపతి వాయిస్ ఎక్కకపోవచ్చు, ఆర్ఎల్స్ డబ్బింగ్ కొంచెం ఎక్కకపోవచ్చు. ఎందుకంటే లైక్ వర్స్ లో కొన్ని తమిళ్ సాంగ్స్ అండ్ 1-2 డైలాగ్స్ తమిళ్లోనే ఉంటాయి. బట్ మీరు ఆ ఫ్లేవర్ ఎక్స్పీరియన్స్ చేయాలి, ఆర్ఎల్స్ మీకు నేచురాలిటీ ఉండాలంటే బెటర్ డూ విత్ తమిళ్ ఓన్లీ. ఎక్స్పీరియన్స్ ఫీల్ అవ్వాలి అనుకుంటే తమిళ్ ఆన్ చేసుకొని సబ్ టైటిల్స్ పెట్టుకొని చూసేయాల. మనం కన్నడ సినిమాలు, మలయాళం సినిమాలు అన్ని ఒరిజినల్ లాంగ్వేజ్ లో సబ్ టైటిల్స్ పెట్టుకొని చూడట్లా. ఇది అంతే. సో దట్స్ ఆల్ ఫర్ ద రివ్యూ గైస్. మా ఒపీనియన్ ఆన్ మహారాజా. మీ ఒపీనియన్ కూడా ఈ వీడియో కింద కమెంట్స్ లో చెప్పండి. అండ్ మా రివ్యూ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా కొట్టండి. పక్కన గంట కూడా ఉంటుంది. ఇది పెడతాను. పక్కనే గంట ఉంటుంది, గంటను కొట్టండి. పక్కనే గంట కూడా కొట్టండి. మీకు నోటిఫికేషన్స్ పుడింగ్ మీకు ఫోన్ లో వచ్చేస్తాయి. దేర్